నమస్కారం. పత్రికా మిత్రులకి నమస్కారం. ఈరోజు పోతులవై సర్వే నెంబర్ 254/2 గురించి గత సంవత్సరం నుంచెల్లి విపరీతమైన సంఘర్షణ తర్వాత మనకి హైకోర్టు ఆర్డర్లు ఉన్నాక కూడా 9వ తారీఖు 4వ నెల 2026 మొన్న 9వ తారీఖు రోజు 9th రోజు ఈ 254/2లో ఉన్నటువంటి ఇల్లుని దౌర్జన్యంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఒక్కరే, మా అమ్మ నాన్న ఇక్కడే గారపల్లిలో ఉంటారు, ఒక్కరే ఉంటారు, మేము హైదరాబాద్లో ఉంటాం, ఎవరు లేరని చెప్పేసి మాట్లాడడానికి ఎవరు ముందుకు రావద్దని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం వేరే ప్రైవేట్ వ్యక్తులకు ఈ భూమి అప్పగించాలని కాటరం రెవెన్యూ అధికారులు, ఆ తర్వాత పోలీస్ అధికారులు దౌర్జన్యంగా అడిగినందుకు మా నాన్నని మా అమ్మని గల్లా పట్టుకొని లాక్కొని తీసుకెళ్లి జీప్లో కూర్చుండబెట్టి మాట్లాడడానికే అవకాశం కల్పించకుండా జీప్ డోర్ క్లోజ్ చేసి ఆ తర్వాత తిడుతూ అనరాని మాటలు అంటూ జనాల మధ్యలో చాలా అవమానకరంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి సాక్ష్యం చూపకుండా 254/E అనే పట్టా ఇదే అని చెప్పేసి అసలు సబ్ డివిజనే లేదు అని చెప్పేసి ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఉంది. 254/Eకి అసలు సబ్ డివిజనే లేదు అని ఉంది. కానీ ఆ భూమిని వాళ్ళకి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి రెవెన్యూ అధికారులు, ఆ తర్వాత పోలీస్ అధికారులు కుమ్మక్కై దౌర్జన్యంగా ఒక రౌడీలాగా ప్రవర్తించారని చెప్పొచ్చు. అయితే ఇటు విషయంలో అసలు యాక్చువల్గా ఈ భూమి 2006లో అధికారికంగా మనకి పేదవాళ్ళకి ఇచ్చే, భూమి లేని పేదవాళ్ళకి ఇచ్చే పట్టా పాస్ పుస్తకం ద్వారా మనం మంత్రిలో తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి 1996 నుంచే దీన్ని సాగు చేసుకోవడం జరుగుతుంది. 2006లో మనకు పట్టా ఇచ్చారు. 2006 నుంచి 2016 వాళ్ళకి మనం కాస్తు కబ్జా కాలంలో ఉన్నాం. 2016 నుంచి డిస్ప్యూట్ మొదలైంది. మాధవి అని ఎంఆర్ఓ ఉండేది మేడం. ఆ మేడం ఈ ల్యాండ్ ప్రభుత్వం మీది కాదని చెప్పేసి బోర్డు పెడితే మనం హైకోర్టులో కేసు వేయడం జరిగింది, రిట్ పిటిషన్ వేయడం జరిగింది. రిట్ పిటిషన్ ఏదైతే దాఖలు చేసినామో ఆ రిట్ పిటిషన్ 72772017 7277 2017 ప్రకారం మనకు 2025 8వ నెల 6వ తారీఖు రోజు జస్టిస్ హానరబుల్ హైకోర్టు జస్టిస్ కె శరత్ గారు ఈ భూమి మీద ఎలాంటి హయ్యర్ అఫీషియల్స్ కానీ అధికారులు ఎవరు ఈ భూమి మీద కలగజేసుకోవద్దు, ఈ భూమి పొట్టపోచకి సంబంధించిందని మనకి ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఆర్డర్స్ ఉన్నా కూడా హైకోర్టును ధిక్కరించి హైకోర్టును కాదని ఈ ఒక 6:30 గంటల ప్రాంతంలో వచ్చి మరి ఇల్లు కూలగొట్టడం జరిగింది. ఈ ఇల్లు కూలగొట్టిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఈ జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు, ఆ తర్వాత ఎస్పీ గారు తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఆకుల శ్రీనివాస్ గారి మీద కానీ, ఆ తర్వాత ఎస్హెచ్ఓ కాటరం ఎస్హెచ్ఓ ఆకుల శ్రీనివాస్ కావచ్చు, ఆ తర్వాత ఎంఆర్ఓ కావచ్చు నాగరాజు గారు, వీళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద SC/ST యాక్ట్ కింద. ఎందుకంటే ఒక దళితుడి భూమి పైన దౌర్జన్యంగా వచ్చి ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి సాక్ష్యాలు చూపకుండా, మారు మాట్లాడకుండా బెదిరిస్తూ అందరి ముందు అవమానపరిచారు. కాబట్టి వీళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసు పెడుతూ అలాగే వీళ్ళను సస్పెండ్ చేయాలి. టోటల్గా ఇలాంటి వ్యక్తులను డిస్మిస్ చేయాలి. ఎందుకంటే న్యాయబద్ధంగా నడుచుకోవాల్సిన వ్యక్తులే న్యాయంగా నడుచుకోలేదు. ఎలాంటి ఆధారాలు చూపకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక అసలు దొంగ పట్ట ఉన్న వ్యక్తికి భూమి కట్టబెట్టాలని చూసిరంటే వాళ్ళు ఎంత లంచగొండో తెలుస్తుంది. అసలు ప్రొసీడింగ్స్ ఏం లేకుండా రైట్ ఎట్లా యాక్షన్ తీసుకుంటారు దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ అవినీతికి. అక్కడ అవినీతి చేశారనేది తేటతెల్లమవుతుంది. సో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి ఆఫీసర్స్ని అసలు ఉంచొద్దు ఇక్కడ. తర్వాత మా ఇల్లు కూలగొట్టిరు, దానికి కంపెన్సేషన్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళే ఇల్లు కూలగొట్టిరు కాబట్టి వాళ్ళే కట్టివ్వాలి. ఆ తర్వాత ఏం చెప్తున్నాం అంటే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఒకవేళ మీకు కొట్లాడాలనుకుంటే హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ మా మీద మన పిటిషన్ వేయండి, హైకోర్టు ద్వారా తెలుసుకోండి. కానీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని మానసికంగా, శారీరకంగా శోభకు గురి చేసి మాకు నిద్ర లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏ ఒక్కరు చేయొద్దని, ప్రైవేట్ వ్యక్తులు కూడా ఈ భూమి పైన పట్టించుకుంటే లీగల్గా వాళ్ళని ఎదుర్కొంటామని, అలాగే వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి మేము వాళ్ళని హెచ్చరిస్తున్నాం. ఈ ల్యాండ్ విషయంలో ఎవరు కలగజేసుకోవద్దు. దయచేసి కాటరం మండల ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మా దగ్గర ఇలాంటి సెట్స్ ఒక 100 కాపీలు తీసి పెట్టిన, ఈ భూమి మాది కాదు అవును అనడానికి సాక్ష్యాలు. కాదు అంటే ఎట్లా, అవును అంటే ఎట్లా, వాళ్ళది ఎందుకు కాదు అంటున్నాం. మా దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఈ భూమి మాదని.
పట్టాలు ఉన్నాయి, పట్టా పాస్ పుస్తకంలో ఎంట్రీస్ ఉన్నాయి, ఆ తర్వాత 1B పహానీలు ఉన్నాయి. రికార్డ్స్ చెక్ చేసుకోండి. మాది కాదన్నప్పుడు రికార్డ్స్ ప్రకారమే వెళ్ళండి. మాకు చట్టం అంటే గౌరవం ఉంది, మేము చట్టాన్ని గౌరవిస్తాం. ఆ తర్వాత ఈ సిస్టమ్ మీద కూడా నమ్మకం ఉన్నది. మాకున్న హక్కుల్ని హరించడానికి ఎవరు చూసినా మేము ఉపేక్షించం. ఖచ్చితంగా మా 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 లీడర్లు ఉన్నారు మా వెనకాల, మా సంఘాల నాయకులు ఉన్నారు, మా బిఎస్పి పార్టీ నాయకులు ఉన్నారు. వీళ్ళంతా మాకు అండగా ఉంటారు. ఖచ్చితంగా అన్యాయం జరిగినప్పుడు న్యాయమైన వ్యక్తులు ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి ఖచ్చితంగా వస్తారు. సో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే కనుక ఇక ముందు మేము ప్రజా పోరాటాల ద్వారా వాళ్ళ వాళ్ళని ఖచ్చితంగా న్యాయపరంగా అలాగే పోరాటాల ద్వారా వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేస్తామని చెప్పేసి తెలియపరుస్తూ, అలాగే కాటారం మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో న్యాయం వైపు నిలబడాలి. అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చుంటే మరి అందరికీ జరిగినప్పుడు అంటే మీ ఇంటి వైపు కూడా ఇలాగే రావచ్చు, మీకు కూడా ఇదే జరగవచ్చు. అప్పుడు మేమంతా ఖాళీగా కూర్చుంటే అప్పుడు మీ వైపు ఎవరు నిలబడరు. సో న్యాయం వైపే ఉండండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మా దగ్గర పేపర్స్ ఉన్నాయి. ఈ పేపర్స్ ను వెరిఫై చేసుకోండి. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఈ పేపర్స్ ఆ పేపర్స్ కరెక్ట్ కాకపోతే మా మీద యాక్షన్స్ తీసుకోవచ్చు మీరు కూడా. రైట్. ఎనీహౌ పత్రికా మిత్రులకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఖచ్చితంగా ఈ ఏదైతే ఇక్కడ డిస్ట్రాయ్ చేసినారో, డెమాలిషన్ చేసినారో దానికి సంబంధించి దాంట్లో పాల్గొన్న ప్రతి ఆర్ఐ వెంకన్న కావచ్చు, సర్వేయర్లు కావచ్చు, కానిస్టేబుల్ కృష్ణ కావచ్చు, స్వాతి కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని మేము హైకోర్టులో ఆల్రెడీ కంటెంట్ ఆఫ్ కోర్ట్ కింద మళ్ళీ పిటిషన్ వేయడం జరిగింది. సో ఇక ముందు కూడా ఈ భూమి పట్ల ఎవరైనా వస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు ఉంటాయని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.